అనేకులకు మాదిరిగా దీవెనకరంగా జీవించినట్లుగా నీ కృపను మాకు తోడుగా ఉంచమని, అల్పుడైన నా ప్రార్థన ఆలకించమని యేసు నామములో ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకొంచున్నామా తండ్రి, ఆమేన్. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని మీరు అడుగుదురు. చివరి ప్రవక్త అయినటువంటి మలాకి ప్రవక్త ద్వారా దేవుడు చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సహజంగా ఈ రోజుల్లో మనం అనుకునే మాటలు లాంటివే అన్నట్టుగా ఈ అధ్యాయం ఇప్పుడు నేను ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చదివినప్పుడు నాకు అట్లా అనిపించింది. ఈ రోజుల్లో మనం ఇలాగే అనుకుంటున్నాం. దేవుడు అందుకనే మనతోనే సూటిగా తేటగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ రోజుల్లో మన యొక్క తలంపులు ఎలా ఉంటున్నాయంటే, దేవుడు చక్కగా మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాడు. చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమని, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏంటని, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాని శోధించి అలాంటి దుర్మార్గులు వర్ధిల్లుచున్నారనియు, వారు సంరక్షణ పొందుచున్నారనియు మనం మాట్లాడుకుంటున్నామంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత స్పష్టంగా మన ఆత్మీయ జీవితాన్ని సూచిస్తూ ఉందో, ఎంత స్పష్టంగా మన యొక్క ప్రవర్తనను సూచిస్తూ ఉందో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే మనకెంతో ప్రియము. దేవుని సన్నిధిలో మనము అందరికంటే ముందుండాలనేటటువంటి ఆశతో దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేటటువంటి మనస్సు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యం కొరకు తహతహలాడిపోయేటటువంటి మనస్సు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా లేదని పరిశీలనగా చూసుకునేటువంటి చక్కని మనస్సు దేవుడు మనకు నేర్పించాడు. చక్కగా మారు మనసు పొందుకొని మారు మనసు తగినటువంటి మంచి ఫలములు ఫలించాలనే ఆశ మనందరిలో కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా బాధపడేది ఏంటంటే, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని అంటే అట్లా జరుగుద్ది. ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా మన తర్వాత వచ్చిన వాళ్ళు మనకంటే వెనకాలే ఉంటారు కదా, మనకంటే ముందుకు వాళ్ళు ఎలాగొస్తారు అని నేను ఆ మొదటి రోజుల్లో అనుకుంటా ఉండేవాడిని. ఇంకా ఆత్మీయతలో పెరుగుతాం, మరింత ఆత్మీయతలో పెరుగుతాం, మరింత ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాం, మరింతగా దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి మనం సిద్ధపడతాము. ఇప్పుడు మనం కొన్ని గ్రామాల్లో స్వార్థ ప్రకటిస్తున్నాం, రాబోయే రోజుల్లో అనేక గ్రామాలకు దేవుని యొక్క స్వార్థ విస్తరించబడుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల విషయంలో మనం కష్టపడుతున్నాం, అనేక ప్రాంతాలకు దేవుని యొక్క ప్రేమను పంచిపెట్టే అవకాశం దొరుకుతుంది అన్నట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మొదటి దినాల్లో ఉన్నటువంటి చక్కని ఆశలు, ఆలోచనలు మరి ఈ రోజున చూస్తూ ఉంటే నిజంగానే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని చెప్పబడినటువంటి మాట మన జీవితాల్లో నెరవేరుతుందా ఏంటి అనేటటువంటి భయం కూడా కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యమును గురించి మరి తెలిసి తెలియనటువంటి రోజుల్లో దేవునికి బహుగా విధేయత చూపించినట్టుగా ఉన్నాము. కానీ దేవుని వాక్యంలో ఆత్మీయంగా ఎదిగిన తర్వాత మరింతగా మనం మరి పర్వాలేదులే, మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, పర్వాలేదులే మనకు అన్ని విషయాలు తెలుసును అన్నట్టుగా మన జీవితాన్ని మరి పాడు చేసుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడైతే మనల్ని ఈ చివరి ప్రవక్త అయినటువంటి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి చివరి ప్రవక్త మలాకి ద్వారా దేవుడు నీతో నాతో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఖచ్చితంగా మనం ఎలా ఆలోచిస్తున్నామో అన్నట్టుగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. చూడండి, ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తా ఉంది. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలుకుతున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు. దేవుని సన్నిధి అంటే ఒకప్పుడు ఉన్నటువంటి వినయము, విధేయత, దేవుని సన్నిధి అంటే ఒకప్పుడు మనకున్నటువంటి గౌరవము, అభిమానము మరి కాలక్రమంలో అది అతిశయంగా గర్వంగా మారిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోటి మాటలు, మన యొక్క హృదయ ధ్యానము దేవునికి ఇంపుగా మారవలసింది బదులుగా లేదండి మాకు అన్ని విషయాలు తెలుసులేండి, ఇంకా మీరు చెప్పాల్సింది ఏముందండి, చాలా విషయాలు చెప్పారు కదండి అన్నట్టుగా మన పరిస్థితులు ఉంటున్నాయా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుకి ఒక సమయంలో చాలా కోపం వచ్చింది. ఎప్పుడు ఆ సమయం అంటే ఆయన మరణానికి అప్పగించుకొనబడుతున్నటువంటి ఆ సమయంలో, ఆ చివరి గడియాలలో ఆయన యెరూషలేములో దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ క్రయ విక్రయములు చేసేటటువంటి వారు కనపడతా ఉన్నారంట. రోకలు అమ్మేవారు, గువ్వలు అమ్మేవారు, రోకలు మార్చేవారు, ఇలాంటి వారు వారి పీఠాలు పెట్టుకొని వాళ్ళు స్థిరపడిపోయినట్టుగా వారి యొక్క పరిస్థితులు, పద్ధతులన్నీ కూడా ఉంటున్నట్టుగా దేవుడు చూసినప్పుడు చాలా కోపం వచ్చి ఆ సందర్భంలో మాత్రము ఆయన ఆ కొరడ ఒకటి తీసుకుని వచ్చి ఆ కొరడ జులిపించి వారందరినీ కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆ రోకలమ్మేటటువంటి వారి బల్లలు పడద్రోస్తే గువ్వలము వారి యొక్క గువ్వలన్నిటిని మరి ఎగిరిపోవునట్లుగా వాటన్నిటిని విడిచిపెట్టేసి, ఇది దేవుని మందిరం అని మీరు ఎరుగరా? ఇది సమస్తమైనటువంటి వారు వచ్చి దేవుని సన్నిధిలో దీన్ని మందిరంగా మీరు ఆరాధన చేసుకోవడానికి మీరు దాన్ని ఉపయోగించుకోవాలి కదా, దీన్ని మీరు దొంగల గుహగా
చేశారని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా దీన్ని వ్యాపారపు ఇల్లులాగా మార్చేశారని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చాలా ఖండితంగా మాట్లాడాడు కదా. కాబట్టి మన కాలక్రమంలో మన యొక్క ప్రవర్తన, మన యొక్క పద్ధతి ఏమైపోతుంది అని అంటే, దేవుని బిడ్డలారా మన జీవితాల్లో సరైనటువంటి ఆత్మీయత కోల్పోయి, అంటే దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ మమకారం పోయి, దేవుని పట్ల ఉన్నటువంటి పరిశుద్ధత ఆత్మీయత కోల్పోయి, దేవుని విషయంలో గర్వంగాను అతిశయంగాను, దేవుని విషయంలో మూర్ఖంగాను వెరితనంగాను మన జీవితాలను పాడు చేసుకుంటున్నామేమో అన్నట్టుగా మన జీవితం కనబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నిజంగా దేవుడి మాట అంటున్నాడు ఏమనంటే, చూడండి చక్కగా ఆయన అంటున్నాడు, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మళ్ళీ అడుగుతారంట తిరిగేసి. మేమెందుకు మాట్లాడామయ్యా, మేము చాలా సీనియర్లు, మేము 20 సంవత్సరాలు, మేము 15 సంవత్సరాలు దాటిపోయింది, మేము 25 సంవత్సరాల నుంచి ఉన్నాము, మీరు అసలు ఈ ప్రాంతానికి సేవకు రాకముందు నుంచి మేము రక్షించబడి ఉన్నామని. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ మన మనస్సులు అలాగా గర్వపు మాటలతో ఉండి, మేమేంటండి, మేమెక్కడ తక్కువ చేశామండి దేవుని విషయంలో, మేమేంటండి, మేము ఏ విషయంలో అండి దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నది ఎక్కడండి అని అన్నట్లుగాను మన ప్రవర్తన ఉన్నదేమో. కాబట్టి పరిశీలనగా చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా చక్కగా మాట్లాడుతూ ఏమనంటుందంటే, దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మేము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుచున్నారనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుచున్నారనియు, వారు సంరక్షణ పొందుచున్నారనియు మీరు చెప్పుకొనుచున్నారు అన్నాడు దేవుడు. చూడండి ఇది ఎంత కఠినమైనటువంటి మాట. చూడండి నిజంగానే అలాగే మన యొక్క ప్రవర్తన ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని ఈ సేవ చేయటం వల్ల మాకేంటండి లాభం అండి, ఈ సేవ చేయటం వల్ల మాకేమీ పెద్దంత ప్రయోజనంగా లేదండి, మాకు పెద్ద లాభకరంగా అనిపించట్లేదండి అని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ఏమనంటే, దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి నిజంగానే మనము ఆత్మీయతలో ఎంత బలహీనమైపోతున్నామో. ఒకప్పుడు దేవుని సన్నిధిలో జరిగేటువంటి ఆరాధన విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాట నేను పదే అంటున్నాను, ఏమనుకోవద్దు. మనకి ఉపవాస ప్రార్థనలు జరిగినప్పుడు 6 కూటాలు జరుగుతూ ఉంటే, అప్పుడు పగలు సాయంత్రం కూడా జరుగుతూ ఉంటే ఏమని సాక్ష్యం చెప్పేవాళ్ళం అంటే, మనం మీరైనా నేనైనా మనందరం కలిసి ఏమని సాక్ష్యాలు చెప్తూ ఉండేవాళ్ళం అంటే, నేను 5 పూటలు మాత్రమే వచ్చాను, 1 పూట నేను రాలేకపోయాను అనే సాక్ష్యం చాలాసార్లు చాలామంది కన్నీళ్లతో చెప్పేవాళ్ళు. దేవుని సన్నిధికి రాకపోయిన కారణం చేత మరి ఆ సమయంలో దేవుని వాక్యాన్ని పోగొట్టుకున్నాను అనేటటువంటి మాట ఎన్నోసార్లు మనం శ్రద్ధగా విన్నాం ఆ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా మనతో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఒకప్పుడు మీరు ఎలాగూ ప్రార్థన చేసేవాళ్ళో, ఒకప్పుడు దేవుని సన్నిధి విషయంలో ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళో, దేవుని సన్నిధిలో చెప్పబడినటువంటి మరి 6 కూటాల్లో చెప్పబడినటువంటి 6 వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలన్నిటినీ మీరు విన్నారో వాటిలో ఏదైనా ఒకటి మర్చిపోతానేమోనని అంత ఇష్టంగా మీరు వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని, ఇదిగో నేను దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండాలి, నేను దేవుని వాక్యాన్ని నేను అనేకులకు జ్ఞాపకం చేయాలి, ఇదిగో దేవుడు తన వాక్యం ద్వారా నన్ను ఈ విధంగా బలపరిచాడని దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను గురించి నేను మాట్లాడాలని ఎంత ఆసక్తిగా మనం మాట్లాడాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా నిజమే కదా, ఆలోచన చేయండి ఒకసారి. మాట వాస్తవమే కదా. మరి ఏమైపోతుంది మన ఆత్మీయత, ఏమైపోతుంది మన యొక్క మరి ఆత్మీయమైనటువంటి జీవితము? బలహీనమైపోతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా రోజు రోజుకి కరోనా వచ్చిన తర్వాత మనుషులందరూ కూడా అన్ని విషయాల్లో బలహీనమైపోతున్నాం అని ఎవరికి వాళ్ళు మరి బాధలు పడుతూ చెప్తూ ఉంటున్నారు కదా. అలాగే ఒకవేళ మనము ఆత్మీయమైనటువంటి ఏదైనా వ్యాధి, ఆత్మీయమైనటువంటి ఏదైనా బలహీనత అది మనకి ఏదైనా సోకి మనము విశ్వాసంలో బలహీనమవుతున్నామా? లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కాంతిలో, దేవుని యొక్క చిత్తంలో మరి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చట్లో మనం వెనుకతట్టు చూస్తున్నామా అని ఒకసారి మనల్ని మనం పరిశీలనగా చూసుకోవాలి. దేవుడైతే ప్రేమగలవాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని బలపరచాలని, మనల్ని హెచ్చరించాలని, మనల్ని మరలా తిరిగి ఉజ్జీవింప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకవేళ మనకి ఏదైనా మురికి అంటుకుంటే అలాంటి మురికిని కడిగి మనల్ని శుద్ధులుగా చేయడానికి దేవుడైతే సంసిద్ధంగా ఉన్నాడని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. చూడండి మనం అలాగున దేవుడు చెప్తున్నట్లుగా ఒకవేళ దేవుని సేవ చేస్తే మాకేంటి లాభము, ఒకవేళ దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం వలన మాకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అన్నట్టుగా మనుషులు ప్రార్థనలో బహుగా సన్నగిల్లిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన విషయంలో మనం చాలా మరి వెనుకటికి వేశామని నేనైతే ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన విషయంలో ఒకప్పుడు మనం ఎంత ఇష్టంగా ప్రార్థన చేసేవాళ్ళమో, ఎంత ప్రార్థన చేస్తే ఎంత మంచి కార్యాలు దేవుడు ఘనంగా జరిగించి మన మధ్యలో ఆయన కార్యాన్ని ఘనంగా జరిగించుకునేటటువంటి వాడో అటు విషయాలని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చేసినటువంటి అనేక స్వస్థత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఏదైతే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడో వాటిని మరలా మనం పునరుద్ధరించుకుందాం. అలాంటి విషయాలను మరలా మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం అనమాట. మరలా మన జీవితంలో ఏ విషయాలు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జరిగాయో అలాంటి విషయాలను గురించినటువంటి సాక్ష్యము దాన్ని మనం మర్చిపోయి ఉన్నాం కాబట్టి మరలా తిరిగి వాటిని మనం జ్ఞాపకం చేసుకుని ఈ కార్యం విషయంలో ఒకప్పుడు మేము ఎంతగా నలిగామో, ఎంతగా మేము విసిగిపోయామో, ఈ కార్యం విషయంలో ఒకప్పుడు మేము ఎంతగా మరి ఆత్మీయతలో మరి దేవుని సన్నిధిలో పోరాడి దీన్ని గెలుచుకోవడానికి ప్రయత్నం చేశామో అలాంటి విషయాలన్నింటినీ మనం మరలా జ్ఞాపకం చేసుకొని వాటి విషయమై మనం ప్రార్థన చేసుకోవాలి. మనము మరి ఆత్మీయతలో ఇప్పుడు బలంగా ఉన్నామా, వీక్గా ఉన్నామా చెప్పండి ఈ మాట. ఆత్మీయంగా ఇప్పుడు మనం ఎంత బలంగా ఉన్నామా, వీక్గా ఉన్నామా చెప్పాలి ఈ మాట. చెప్పాలి, అది కూడా చెప్పండి ఏమాట. వీక్గా ఉన్నామా? చూడండి, మన ఆత్మీయ జీవితంలో మనం చాలా వెనకబడిపోతున్నాం. అంటే అనేక రకాలైనటువంటి పనుల విషయంలో బాధ్యత ఉంటుంది. మనకి బాధ్యత లేదని కాదు, అనేక విషయాల్లో బాధ్యతగా ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం ఒక విషయంలోనే కొంచెం నిర్లక్ష్యం అనేది. అంటే మన దేవుడే కదా, ప్రేమ గలవాడు కదా, కరుణా సంపన్నుడు కదా, దయాదాక్షిణ్యపూర్ణుడు కదా, అయినా మాకు బాధలు లేవు కదా, మా బాధలన్నీ దేవుడు తీర్చేశాడు కదా, ఇవాళ మాకు ఏ భారము లేదు, ఏ బాధ్యత లేదు, ఏ బాధ లేదు, ఇవాళ మేము సురక్షితంగా ఉన్నాం కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా. కాబట్టి అయితే దేవుడు మనకు మొదట్లో నేను ఈ వాక్యం చెప్పానండి మీకు. వ్యాధిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేయలేడు, బాధలో ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేయలేడు. కాబట్టి సంఘంగా దేవుడు మనల్ని ఎందుకు కూడుకునేటట్లుగా చేస్తున్నాడు అని అంటే, మనము ఆ వ్యాధిలో ఉన్నటువంటి వారు ప్రార్థన చేసుకోలేరు కాబట్టి, బాధలో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేసుకోలేరు కాబట్టి, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏం చేద్దామనంటే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాము. మళ్ళీ వాళ్ళు ఆరోగ్యంగా అయిపోయినప్పుడు తర్వాత ఎప్పుడైనా మనకు బాధ కలిగినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా మన కొరకు ప్రార్థన చేస్తారనేటటువంటి ఒక విషయాన్ని ఆ మొదటి దినాల్లో పదే చెప్పేవాడిని. అలాగే ప్రార్థన చేసేవాళ్ళం కూడా. ఎవరైనా బలహీనంగా ఉన్నారని తెలిస్తే, ఎవరైనా ఇబ్బందిగా ఉన్నారని తెలిస్తే వారి విషయంలో మనం ఎంతగానో బాధ్యతగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి అది మనకి ఎంతో ఆత్మీయమైనటువంటి బలాన్ని ఇచ్చింది. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? చాలాసార్లు చెప్పాను నేను ఈ మాట మీకు. ప్రార్థన చేస్తే మనం ఎదుటి వాళ్ళ కోసం కదా ప్రార్థన చేసేది. మనం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి మేలు కలుగుద్ది, అంతకు మించి మనకు కూడా మేలు కలుగుద్ది. భారం వస్తుంది కదా. ప్రార్థన చేసేటప్పుడు ఒక రెండు విషయాలు మాట్లాడి మానేసేస్తామా? కాదు కదా, అనేక విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఎవరో కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, సంతోషమే. కానీ వాళ్ళ భారాన్ని బట్టి మనం బాధ్యతగా చేసేటటువంటి ప్రార్థనలో మన అవసరాలు ఎన్నో గురించి మనం కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు పరోక్షంగా మనం కూడా ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మనకి ఎంతో సహాయము చేసి పెడుతున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనము ఈ ప్రార్థన ఎందుకు చూడండి, ఆ మాట ఎంత చాలా బాధగా ఉంది. ఈ మాట చదువుతానికి చూడండి, మళ్ళీ చదువుదాము. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు, దేవుని సేవ చేయటము నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనము ఏమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాని శోధించు దుర్మార్గులు వర్ధిల్లుచున్నారనియు, వారు సంరక్షణ పొందుచున్నారనియు మీరు చెప్పుకొనుచున్నారు కదా అన్నాడు. చూడండి, ఎంత బాధ కలిగి దేవుడు అంటున్నాడు అన్నమాట. అంటే మీరు నన్ను ఎంత తృణీకరించి మాట్లాడుతున్నారు, మీరు నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు, మీరు నా సన్నిధిని కానీ నా సేవ విషయం కానీ మీరు ఎంత మరి చులకన చేసి అవమానకరంగా మాట్లాడుతున్నారు. నీ సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల నాకేంటి ప్రయోజనం అన్నట్టుగా మాట్లాడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం అలాగున బలహీనులుగా అయిపోతున్నామా? దేవుడు మనల్ని పరిశీలన చేసుకోమని ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ నీవు చల్లబడిపోతున్నావా, ఒకవేళ నీవు నిర్లక్ష్యమైపోతున్నావా, ఒకవేళ నీవు ఆత్మీయతలో పతనమైపోతున్నావా, వాటి విషయాన్ని గురించి ఒకసారి పరిశీలనగా చూసుకోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రాకడ సమయము, ఆఖరి సమయము, అంత్యకాలంలో మనం ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆత్మీయంగా బలపరచుట కొరకు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దినాల్లో కూడా అలాగే ఉంది. ఏమనంటే చూడండి, ఇక యేసుప్రభు రావడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు రావడానికి ఇక ఆలస్యం లేదు, ఆయన త్వరగా వస్తున్నాడని అంటే అప్పుడు ఈ ప్రవక్తలందరూ చెప్తూ ఉండగా, ఈ చివరిగా ఉన్నటువంటి 8 మంది ప్రవక్తలు, వారందరూ చిన్న ప్రవక్తలను పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాల గురించి బహుగా ప్రకటన చేస్తూ ఉండగా ప్రజలు ఏమాత్రమూ లక్ష్యం చేయకపోతే ఏమైపోయిందనంటే సువార్త ఆపివేయబడింది అనమాట. ఒక రకంగా మరలా దేవుని యొక్క మాట పరలోకం నుంచి భూలోకానికి రాలేదు. అంటే ఈ మలాకి ప్రవక్త తర్వాత మరలా ప్రవక్తలు రాలేదనమాట. ఈ మలాకి ప్రవక్త తర్వాత మరలా ప్రవక్తలు రాలేదనమాట. అంటే ఇక సువార్త ప్రకటించబడలేదు. దేవుని యొక్క మాట ప్రవక్త నోట మరి ప్రజలందరికీ ప్రకటించబడేటటువంటి ఆ రోజుల్లో ప్రియదేవుని బిడ్డలారా, ఆ మాట ఆగిపోయింది. దేవుని యొక్క మాట పరలోకం నుంచి భూలోకానికి రావడానికి ఆగిపోయింది. ప్రవక్తలు ముగించబడ్డారు, వాళ్ళు అయిపోయారు, క్లియర్. తర్వాత ఒక 50 సంవత్సరాల వరకు ఏమీ లేదు అనుకుంటున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, 100 సంవత్సరాల వరకు ఏమీ లేదు అనుకుంటున్నారా? 200 సంవత్సరాల వరకు ఏమీ లేదనుకుంటున్నారా? ఒకవేళ 400 సంవత్సరాల వరకు సుమారుగా మధ్యలో చీకటి కాలం అనేది నడిచింది. ఆ దినములందు ప్రజలకు దేవుని యొక్క వాక్యము కనుమరుగైపోయింది. దేవుని యొక్క సన్నిధి దేవుడు విడిచిపెట్టేశాడు. అంటే ఉంది, యెరూషలేములో మందిరం ఉంది, యాజకులు ఉన్నారు, కానీ వాళ్ళు కాదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రకటించేవారు లేరు, దేవుని ప్రవక్తలు లేరు, మనుషులను దోచుకునే వాళ్ళు ఉన్నారేమో ఒకవేళ.
మనుషులను తప్పుదోవ పట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారేమో, ఒకవేళ అబద్ధ బోధకులు ఉన్నారేమో, అబద్ధ ప్రవక్తలు ఉన్నారేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా రెండింటినీ కలిపి చెరిపేటటువంటి వారు ఉన్నారేమో. అలాంటి వారి కాలం నడిచింది. దేవుడి మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. దేవుని యొక్క ఉద్దేశాలకు మనుషులకు ప్రకటించబడలేదు. ఎందుకనంటే మనుషులకి ఏంటంటే దురద చెవులు కలిగినటువంటి వారికి ఇష్టమైనటువంటి మాటలు చెప్తేనే వింటాం అన్నట్టుగా మనుషులు మారిపోయారన్నమాట. అలాంటి సమయంలో మనుషులు మంచి వాక్యం చెప్పేవాళ్ళు, అంటే ఇట్లా ఇప్పుడు మన వాక్యం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఖండించినట్లుగాను, క్రమశిక్షణ నేర్పించినట్టుగాను ఉంటుంది. అది మనుషులకి ఇష్టం ఉండట్లేదు. దాన్ని ప్రకటించే దేవుని వాక్కు కూడా పరలోకం నుంచి భూలోకానికి రావట్లేదు. ఇక ఆ ప్రవక్తలు కూడా లేరనమాట. 400 సంవత్సరాలు చీకటి యుగం అనేది నడిచింది. అప్పుడు దేవుని వాక్యం అనేది కనుమరుగైపోయింది. దేవుని ప్రవక్తలు అనేటువంటి వారు లేరు. ప్రియదేవుని బిడ్డలారా అంతా చీకటి యుగం. ఆ సమయం ఏం జరిగింది అనే వివరాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అక్కడ వరకు డేట్స్ అన్ని రాసుకుంటూ వచ్చాయి. అక్కడ వరకు కాలాలు, రాజులు, ప్రవక్తలు, యాజకులు వీళ్ళు ఎవరెవరైతే ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఉన్నారు ఈ విషయాలన్నీ రాయబడతా వచ్చాయి. అక్కడికి వచ్చేసరికి ఆగిపోయింది. అక్కడ నుంచి వాళ్ళు 400 సంవత్సరాల వరకు అక్కడ ఏమీ కూడా లేకోకుండా చీకటి అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే రాకడ సమయం అంటే కూడా అలాగే అవుతుంది అనమాట. మళ్ళా కొంతకాలము దేవుని యొక్క వాక్యానికి విలువ లేకుండా పోద్ది. దేవుని సేవకులు అంటే విలువ లేకుండా పోతుంది. దేవుని యొక్క స్వార్థను నీతిగా ప్రకటించే వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. అలాంటి వారి యొక్క దేవుని మాటలను ప్రజలు వినేటటువంటి పరిస్థితులు ఉండవు. ఇలాగో ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి ఈ మాటలు వినేటటువంటి పరిస్థితులు తక్కువైపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా సహజంగా లోకంలో ఉన్నటువంటి పాపం విస్తరించిపోతుంది. మనుషుల యొక్క జీవితాల్లో అపవిత్రత ఎక్కువైపోతుంది. వాళ్ళు మరలా తిరిగి ఎలాగైపోద్దంటే సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఎలాగున్నాయో అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వచ్చేస్తాయి. నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అనేటటువంటి మాటలే వినబడతా ఉంటాయి. ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యం ఎక్కడ కూడా మనుషులు అనుకుంటారు చాలా బాగుంది అనుకుంటారు అన్నమాట. మనుషులు అనుకుంటారు అసలు ఈ బాధలన్నీ పోయినాయి అనుకుంటారు అన్నమాట. దేవుని సంధికి వెళ్ళి బాధపోయింది అనుకుంటారేమో, ఒకవేళ లేకపోతే ఒకవేళ ఈ వాక్యం అయినటువంటి బాధపోయింది అనుకుంటారేమో, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే బాధపోయింది అనుకుంటారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమనుకుంటారు ఆ కాలమందు మనుషులు వారి మనసుకు తోచినట్లుగా వారి జీవితాన్ని గడుపుకుంటున్నటువంటి సమయంలో అనుకోనని గడియలో అకస్మాత్తుగా దేవుని యొక్క రాకడ వస్తుందని చెప్పాడు. దేవుని యొక్క రాకడ అంటే ప్రియదేవుని బిడ్డలారా నాకు అర్థమైనట్టుగా నేను చెప్తున్నాను. యేసుప్రభు రాకడంటే రాకడే కదా అది. అంటే యేసుప్రభు రాకడంటే రాకడని యేసుప్రభు పుట్టినప్పుడు యేసుప్రభు రాకడేనా అది? చెప్పండి మీరు. యేసుప్రభు పుట్టాడు అనుకోండి, పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు అనుకోండి, యేసుప్రభు రాకడనే కాదు అది. చెప్పండి, యేసుప్రభు రాకడేనది? యేసుప్రభు వచ్చినట్టే కదా, వచ్చినట్టే కదా. ఆయన రాకడ వస్తున్నప్పుడు ముందు ఒక 400 సంవత్సరాల పాటు చీకటి యుగం అనేది నడిచింది. అంటే వాక్యానికి మనుషుల హృదయంలో ఎక్కడ కూడా చోట్లేదు. ప్రవక్తలు అయినటువంటి వారు చెప్పారు. ఇంకా నీతిగా ఉండేటటువంటి ప్రవక్తలు ఇంకా లేకుండా పోయారు. దేవుని యొక్క వాక్కు పరలోకం నుంచి భూలోకానికి రావటం అనేది ఆగిపోయింది. అప్పుడు ప్రభువే రావాల్సి వచ్చింది. మరలా యేసు ప్రభువే స్వయంగా రావాల్సి. ఏంటి ఈ ప్రపంచం, ఏంటి ఈ పద్ధతులు, ఏమిటి విచ్చలవిడితనం, ఏమిటి ఈ భయంకరమైనటువంటి శాపము, ఈ భయంకరమైనటువంటి అవివేకం, అక్రమము, ఇవన్నీ కూడా చాలా బాగా మనుషుల హృదయాల్లో చెలరేగిపోతా ఉన్నాయి కదా అని చెప్పి మరలా ఎవరు రావాల్సి వచ్చింది? సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి రావాల్సి వచ్చింది. ఆయన వచ్చాడు, పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు ప్రియదేవుని బిడ్డలారా. కానీ ఆయన ఎంతమంది గుర్తించారు చెప్పండి? ఆయన ఎంతమంది గుర్తించారు? ఆయన చెప్పిన మార్గంలో ఎంతమంది నడుచుకున్నారు? ఆయన చెప్పినటువంటి నీతి మార్గంలోనికి ఎంతమంది వచ్చారు? ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పండి. ఆయన వచ్చినప్పుడు మరి ఆయన కనీసం ఉండడానికి కనీసం నివాసం లేకుండా అయిపోయింది. కనీసం ప్రియమైన దేవుని బిడ్డలారా నిత్యావసరాలు కూడా వారికి అందుబాటులో లేకుండా అయిపోయినాయి. మరి మా యోసేపులకు వాళ్ళు ప్రాణ భయంతో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతమునకు పరుగులు తీయవలసినటువంటి అలాంటి పరిస్థితులు వచ్చేవాళ్ళు. ఆ బాబుని మరి ఆ యేసుప్రభు చిన్న ఆ బాలుడిగా ఉన్నప్పుడు ఎక్కడ ప్రాణ భయం అనమాట, ఏం జరుగుతుందో అనేటటువంటి భయంతో వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పరుగులు తీయవలసినటువంటి పరిస్థితులు ఎన్నో వచ్చాయి. చూడండి, ఈ విధంగా మనం చూసినప్పుడు ఎవరు మరి ప్రభువుని అంగీకరించారు? ఆ దినమందు ఎవరు ప్రభువుని చేర్చుకున్నారు? భూమి అంతటా చూసినప్పుడు మరియ యోగ్యురాలుగా దేవుడికి కనిపించింది. అలాగే యోసేపు నీతిమంతుడిగా దేవుడికి కనిపించాడు. కాబట్టి వారి ద్వారా దేవుడు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా అలాగే ఈ కాలమందు కూడా ఇది అంత్యకాలమే, ఇది అపాయకరమైనటువంటి గడియల్లోనే మనం ఉన్నాం. నేను యాక్చువల్గా ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా మరి ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్యలో జరగబోయేటువంటి లేకపోతే ఆ యుద్ధం ఏదైతే ఉందో దాని గురించి వివరాలు చెప్పాలని నేను ఆశపడ్డాను. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇది అంత్యకాలానికి సూచనగా దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి రేపు చెప్తాను ఒకటి వీలైతే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ప్రేమ గలవాడు. ఈ అంత్యకాలంలో ఉన్నాము, అపాయకరమైనటువంటి సమయంలో మనము రష్యా ఉక్రెయిన్ జరిగినటువంటి ఆ యుద్ధం గురించి నేను ఆ మధ్యకాలంలో చెప్పాను. ఏమని చెప్పానంటే ఇదేదో అంతమాని కాదు, కానీ ఇది అంతమునకు సూచనగా ఒక ప్రారంభంలాగా ఇది ఒకవేళ మనకు కనబడతా ఉంది అని మనం చెప్పుకున్నాం. కరోనా విషయంలో మనం చెప్పుకున్నాం ఇది అంతము కాదు, కానీ ఒకవేళ ఇది అంతమునకు సూచనగా ఉంది అని మనం చెప్పుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే ఇప్పుడు మరలా
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధం మరి అది ప్రారంభం అవ్వకుండా ఆపుతున్నారు దాన్ని. చెప్తాను రేపు వివరాలన్నీ కూడా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటిది ప్రారంభం అయితే అని న్యూస్ ఛానల్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది కాబట్టి అని చెప్పి మరి పెద్ద పెద్ద కంట్రీస్ అయినటువంటి మరి అమెరికా, లేకపోతే ఆస్ట్రేలియా, రష్యా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వద్దు, ఆగండి, మొదలు పెట్టకండి, ఈ యుద్ధం ప్రారంభించకండి అని కంట్రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇరాన్ మరి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసింది అన్నమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రతీకారం చేస్తారు కూడా. అయితే అలాంటిది ప్రారంభం అయితే ఏం జరుగుద్ది? ప్రియమైన దేవుని పిల్లలు, ఇది బైబిల్లో రాస్తున్న సంగతులు. రేపు మీకు కొన్ని వచనాలు అవి చూపిస్తూ చెప్తాను. దేవుడు చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయా లేవా అనేటువంటి విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దానియేలు గురించి మనం చెప్పుకున్నప్పుడు దానియేలుకు వచ్చినటువంటి కళ విషయంలో దేవుడు చూపించినటువంటి 4 రాజ్యాలు ఎలాగైతే భూమి మీద నెరవేరిపోయాయో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత కాలంలో దానియేలుకు అంత్యకాలంలో జరిగేటువంటి విషయాలు ఎహెజ్కేలు ద్వారాను, దానియేలు ద్వారాను, అలాగే ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారాను దేవుడు చెప్పినటువంటి విషయాలు ఈ రోజుల్లో ఎలా నెరవేరుతున్నాయో వాటిని వింటూ ఉండగా మనసు కలవరంతో నిండిపోతా ఉన్నది. మనకైతే ఎలాగుందంటే, మాకు ఇప్పుడు జబ్బు లేదు కదండి, మాకు ప్రార్థన చేయమంటే ఎలా చేస్తామండి? ఏమంటే మాకు ఏమైనా ఇంట్లో ఏమైనా కష్టం రాలేదు కదండి, దేవుడు కష్టాలన్నీ తీసేశాడు కదా, మాకు వాళ్ళు సురక్షితంగా ఉన్నామండి, మా పిల్లలు మా మాట విన్నారు, మా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, మేము ఏది కావాలని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ విధంగా దేవుడు మాకు అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేశారు కదా, నేను ఏమని ప్రార్థన చేస్తామండి? ఏమనండి? ఇప్పుడు బయట అనేక రకాలుగా ఎంతో లాభంగా కనపడతా ఉంది, దేవుని సన్నిధిలో ఏం లాభం ఉంటుందండి దేవుని సన్నిధికి వస్తే అనేటటువంటి ఆ నిర్లక్ష్య స్వభావం ఏదైతే, ఇంకేదో మనం ఏదో సమకూర్చుకుందాం, లేదా ఇంకేదో మనం ఏదో కష్టపడదాం అనేటటువంటి ఆశ ప్రతి మనిషిలోనూ, ఎలాగైతే ప్రతి మనిషిలో ఆ కోరిక అనేది కనపడతా ఉన్నదో ప్రియ దేవుని బిడ్డలారా, అది అంతమునకు సూచనగా ఉన్నది. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దగ్గర పడిపోతున్నాం అన్నదానికి సూచన. మన ఆతృత, మన యొక్క ప్రాకులాట ఏదైతే ఉందో అది అంతమునకు సూచనగా కనబడతా ఉంది. దేవుని యొక్క రాజ్యం వచ్చేస్తుంది అన్నట్టుగా అది కనబడతా ఉంది. 15 వచనం, గర్విష్ఠులు ధన్యులగుదరనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదరనియు, వారు సంరక్షణ పొందుచున్నారనియు మీరు చెప్పుకొనుచున్నారు. చూడండి, ఇప్పుడు దేవుడు చక్కగా చెప్తున్నాడు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుణ్ణి కనికరించున్నట్లు నేను వారిని కనికరించునని సైన్యములకధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించువారు ఎవరో, ఆయనను సేవించనటువంటి వారు ఎవరో మీరు తిరిగి కనుగొందరు. చూడండి, ఇప్పుడు ఈ 2వ భాగాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి మీరు వచ్చారు. దేవుని సన్నిధికి రావాల్సిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. దేవుని సన్నిధికి మీరు వచ్చారు. దేవుని వాక్యం ద్వారా ఈ హెచ్చరికను కానీ, లేకపోతే మనం ఉజ్జీవింపబడినట్లుగా, మనం చల్లారిపోకుండా ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని ప్రకటించబడ్డాన్ని బట్టి కానీ మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే ఈ హెచ్చరిక మాటలు విని, ఎవరైతే ఈ దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా ఈ విశ్రాంతి దినం దేవుని సన్నిధికి రండి దేవుని సేవకులు కనీసం ఒక 5-6 నెలల నుంచి చెప్తున్నారు కదా, ఇదిగో నా ప్రియ బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సేవకుడు లేకపోతే ఈ మలాకి ప్రవక్త ఎలాగైతే ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే వారిని గద్దించి హెచ్చరించి వారికి ఇదిగో అంత్యకాలం వస్తుంది, అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి, భయంకరమైనటువంటి సందర్భాలలో మనం ఉంటున్నాం కాబట్టి ఇలాంటి వాటిలో మనం ఎంత మాత్రం చిక్కుబడిపోకూడదని ఎలాగైతే దేవుని యొక్క వాక్యం మనకు ప్రకటించబడుతుందో, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మరి ఈ హెచ్చరిక మాటలు ఏదైతే మనము ఈ మలాకి ప్రవక్త మనతో అంత్యకాలంలో జరగబోయేటువంటి సంభవాల గురించి మనకు ముందుగా తెలియజేస్తున్నాడో వాటిని మరలా మనం జ్ఞాపకం చేసుకుని సంఘమునకు వచ్చి ఎవరైతే ఈ మాటలు శ్రద్ధగా వింటున్నారో అలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు, మీరు మాట్లాడుకునేటటువంటి ఆ మాటలను నేను వింటున్నాను. మరొక మాట మనం అడిగాం, 16 వరకు మనం ప్రార్థన పెట్టుకుందామా అని అడిగినప్పుడు మీరు ఎంతవరకు మాట్లాడారో, మనసులో ఏమనుకున్నారో అది కూడా దేవునికి తెలుస్తుంది కదా. కాబట్టి మనం దేవునితో మాట్లాడడానికి వచ్చాం. మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలు దేవుడు ఎరిగి ఉన్నాడు. మనం ఒక్కోసారి పైకి తిడతాం, ఒక్కోసారి మనసులో తిట్టుకుంటాం, అది మన సొంత విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం పైకి తిడతామో ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది, మనసులో తిట్టుకుంటే దేవుడికి తెలుస్తుంది, అంతే కదా. అలాగే మనం ఒకవేళ దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా మనం రెస్పాండ్ అవుతున్నాము, వాక్యం చెప్పినప్పుడు ఈ రోజని కాదు, ఎప్పుడు వాక్యం విన్నా కానీ మన మనసులో పైకి మనం ఏం మాట్లాడుతున్నాం ప్రజలకు తెలుస్తుంది, లేకపోతే దేవుని సేవకునికి తెలుస్తుంది, మనసులో ఏమనుకుంటున్నామని దేవునికి తెలుస్తుంది. మనసులో మనం ఏమనుకుంటున్నాం, ఒక్కోసారి మనం వ్యతిరేకంగా అనుకుంటూ ఉంటాం కదా, లేకపోతే ఒక్కోసారి అనుకూలంగా అనుకుంటాం, ప్రభా నేను నా హృదయాన్ని నేను చాలా పాడు చేసుకున్నానయ్యా, ఏంటి ప్రభా నేను ఈ వాక్యాన్ని వింటూ ఉంటే ఇది నా కొరకే అన్నట్టుకుందా, అది కూడా మనం పైకేం చెప్పట్లేదు, మనసులో అనుకుంటున్నాం కదా. నీవు అనుకునే ఆ మాట దేవునికి వినబడుతుంది కదా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడిన. నేను చాలా తొందరగా మాట్లాడేవాడిని,
అయితే పైకి బాగానే మంచిగానే మాట్లాడతాం కానీ మనసులో చాలా చెడమాటలు అనుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళని జయించలేకపోతే వాళ్ళతో మనం మాటలు మాట్లాడలేం, కానీ వాళ్ళని జయించగలం అనుకుంటే వాళ్ళని మాటలతో ఓడించగలం అనుకుంటే కనుక వాళ్ళ ఎదురుగా మనం ఈ మాటలు అనేయగలుగుతాం అనమాట. చూడండి, నేను చాలాసార్లు ఏమనేవాడినంటే, ఎంతమంది పేర్లు రాసుకుంటారండి? ఎంతమంది పేర్లు రాస్తారు? ఎన్ని పేర్లు రాసుకుంటారు? ఎన్ని పేర్లు రాస్తే ఎన్ని పుస్తకాలు పడతాయి? చిట్టబద్దులు రాయడానికి మనం మాట్లాడుకున్న మాటలన్నీ రాయాలంటే ఎన్ని గ్రంథాలు పడతాయి, ఎన్ని బైండింగ్లు పడతాయి, ఎన్ని పుస్తకాలు పడతాయి అని నేను ఈలోక జ్ఞానాన్ని బట్టి యవన కాలంలో ఉన్నప్పుడు మనసుకు తోచినట్లు ఇలాగే దేవుని సేవకులు వాక్యం చెప్తా ఉంటే పైకనలేకపోయినా మనసులో ఇలాంటి మాటలు చాలాసార్లు అనుకున్నటువంటి వాడనే. ఇవాళ నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తారు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున్న చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని తృణీకరించి మాట్లాడేవారిగా మనం సహజంగా ఉంటాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఏం చేస్తారంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి మనల్ని దేవునికి ఇష్టమైనటువంటి మంచి మార్గంలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి ఎల్లప్పుడూ ఇష్టపడతా ఉంటాడు. చూడండి, ఇది మనకెంతో మంచిదే. అది దానివల్ల మనకు తప్పని చెప్పలేదు, దానివల్ల మనకి ఏదో కలిసి వస్తుందని చెప్పట్లేదు. ఇది మంచి విషయమే. మనం అనుకునే మాటలు అవి మంచివైతే దేవుని సన్నిధిలో వ్రాయబడితే మనకి దేవుడిచ్చిన బోనస్ లాగా ఉంటుంది కదా. ఒకవేళ మనం చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం అనుకోండి మనసులో, ఒకవేళ దాని విషయమే మనం ప్రార్థన అయిపోయినట్టే ప్రార్థన చేసుకుంటాం కదా, వాక్యం అయిపోయినట్టే మనం ప్రార్థన చేసుకుంటాం కదా, అప్పుడు వెంటనే ఒప్పేసుకుంటే దాని విషయంలో మనం విడుదల పొందుకుంటాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ రోజున ఒకవేళ ఇవాళ ఉన్న సైన్స్ ఏమని చెప్పబడుతుందంటే, మనం మాట్లాడిన మాటలన్నీ కూడా శబ్ద తరంగాల్లాగా ఈ గాలిలో అలాగే ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఏ మాట కూడా పొల్లుపోకుండా ఈ సృష్టిలో, ఈ అనంత విశ్వంలో, ఇక్కడ మన ఈ భూమి మీద ఈ గాలిలో ఈ మాటలన్నీ కూడా శబ్ద తరంగాల్లాగా వెళ్తా ఉంటాయి అన్నమాట. ఈ శబ్ద తరంగం అలాగా వెళ్తాం. ఇంకా ఈ రోజు ఉన్నటువంటి సైన్స్ని బట్టి మనం చెప్పాలనుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు కంప్యూటర్ అంటే ఈ పెద్ద గది, ఇలాంటి గదులు 10 గదులు అయితే అది కంప్యూటర్ అనేవాళ్ళు. తర్వాత ఈ గది అంతా అయింది. తర్వాత ఈ గదిలో ఒక రూమ్ అంతా అయింది. ఈ గదిలో ఒక రూమ్ అంతా నుంచి మళ్ళీ తర్వాత మనం ఒక టేబుల్ మీద పెట్టుకునే చిన్న బాక్స్ అంతా అయింది. ఇవాళ రోజున అదే పెద్ద కంప్యూటర్ కంటే 10 రెట్లు స్పీడ్గా పనిచేసేటువంటి చేతిలో ఉన్నటువంటి చిన్న డివైస్ లాగా మారిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, మనకు ఓపిక లేక ఈ 10,000 రూపాయలు 20,000 రూపాయలు కొంటాం, కానీ ₹1,00,000 2,00,000 ఉన్నటువంటి ఫోన్లు ఉన్నాయి. అవి 10 కంప్యూటర్ల కంటే 50 కంప్యూటర్ల కంటే స్పీడ్గా పనిచేయగలిగినటువంటి టెక్నాలజీ దానిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అంటే ఒక మనిషి ఎన్ని రకాలైనటువంటి మల్టీ టాస్క్లన్నీ కూడా ఒకే సమయంలో ఈ ఫోన్ 10 రకాలైనటువంటి పనులు. ఒక పక్కన ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాం, ఒక పక్కన ఫోన్పే ఆన్ చేస్తాం, ఒక పక్కన ఫోన్ నుంచి డబ్బులు పంపిస్తూనే ఉంటున్నాం. అంటే డబ్బులు పంపించడం అంటే అది ఎంత కాన్ఫిడెంటల్ విషయం అది. అది మళ్ళీ ప్రపంచంలో కొన్ని వేల కోట్ల ఫోన్లు ఉంటే ఏ ఇతర ఫోన్కి వెళ్ళకూడదు ఆ డబ్బులు. ఖచ్చితంగా మనం ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళకి వెళ్తూ ఉంటాం. ఈలోగా మనం ఫోన్ మాట్లాడుతూనే ఉంటాం, ఈలోగా ఫోన్పే ఆన్ చేస్తాను. ఈ ఫోన్పేలో ఉన్నటువంటి బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి, ఈ బ్యాంక్ వాళ్ళకి వెళ్ళాలి, అవతల బ్యాంక్ వాళ్ళకి వెళ్ళాలి, ఈ ఫోన్ వాళ్ళకి వెళ్ళాలి, ఆ ఫోన్ అంటే మల్టీ టాస్కింగ్ అనమాట. ఇంకా మనం వివరంగా చెప్పాలంటే చాలా సమయం పట్టేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ ఒక ఫోను ఏక సమయంలో ఒక క్షణంలో 20-30 రకాలైనటువంటి మనుషుడు చేయలేనటువంటి పనులన్నిటినీ క్షణమాత్రంలో ఒకటి అని లెక్కేసేసరికి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ మనం ఫోన్లో చూస్తా వాళ్ళ మొహం మన మొహం కనబడేటప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతూ ఫోన్పే ఇంకొక యాప్ ఓపెన్ చేసి ఇంకో దాంట్లో నుంచి డబ్బులు తీసి ఇంకో దాంట్లో చేసి ఇవన్నీ కూడా మల్టీ టాస్కింగ్ ఒక క్షణంలో నొక్కడానికి దీని మీద బటన్స్ కూడా ఏమీ లేవు. అంత సున్నితంగా, లేదా ఇవాళ మాట్లాడితే పనులు జరిగిపోతున్నాయి, అంత సుకుమారంగా పనులు సాగిపోతూ ఉంటుంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకి తెలివితేటలు ఎన్ని ఉండాలి. నేను అనుకుంటున్నట్లుగా ఆయన జీవగ్రంథంలో రాశాడనంటే, చూడండి ఈ మాట, చెవికి ఆలకించును మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. అంటే కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, చక్కగా మన చిట్టాబద్దులన్నీ కూడా రాస్తున్నారు. పైకి మాట్లాడితే ప్రజలకు వినపడుతున్నాయి మన మాటలు, మనసులో అనుకుంటే దేవునికి వినపడుతున్నాయి. మన హృదయాన్ని అంతరంగాన్ని చూడగలిగిన దేవుడు దాన్ని చక్కగా నోట్ చేసుకున్నాడు. నీవు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నావు, ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నావు, నీకు ఏదైనా కష్టమైనటువంటి సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నావు. నీవు కన్నీళ్లు విడిచిన సంగతి నీ భర్తకు తెలియదు, నీవు కన్నీళ్లు విడిచిన సంగతి నీ భార్యకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు. నీ ఆ దుఃఖ సమయంలో నీవు పడిన వేదనను బట్టి దేవుడు వెంటనే నీకు సమాధానం ఇస్తున్నాడు. నీ విషయాలన్నీ కూడా ఆయన చక్కగా ముద్రిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితిని అంతటినీ ఆయన చక్కగా సద్దుమడిగేటట్లుగా చేస్తున్నాడు. అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల పరిణామాలని దేవుడు చక్కబెట్టి మన జీవితాలను దీవెనకరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కోటాను కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉంటే ప్రతి మనిషికి ఇండివిజువల్గా దేవుడు మాట్లాడి ప్రతి ఒక్కరి విషయంలో వారి సొంత అవసరతను గురించి వారు చెప్పుకునే ఆ చిన్న మాట, వారు చెప్పుకునే ఆ సమయాన్ని బట్టి ఆయన వారికి వెంటనే సమాధానం ఇచ్చి వారి మనసుకు నెమ్మది కలిగేటట్లుగా చేయటం మరి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యం కాదా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే అనుకోవచ్చు దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా అనుకోవచ్చు, మనమైతే అనుకోవచ్చు ఒకవేళ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా అనుకోవచ్చు, మనమైతే అనుకోవచ్చు నేను ఆలస్యంగా వచ్చింది ఎవరు చూడొచ్చారు అనుకోవచ్చు, మనమైతే అనుకోవచ్చు ఏంటి ప్రార్థన టైం అయిపోయింది ముగించలేదని మనమైతే అనుకోవచ్చు, ఎవరికి తెలుసులే నేనేమనుకున్నానని అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని గురించి దేవుని మనసులో ఒక ఆలోచన ఉందన్న సంగతి నీకు తెలుసా? నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతి మంచి విషయంలో దేవుడు మరలా తిరిగి నీకు మంచి జరిగేటట్లుగా చేస్తున్నాడన్న సంగతి నీకు అర్థమవుతుందా? అలాగునే మనం చెడుతనాన్ని విసర్జిస్తే అది మనకు ఎంతో మేలు అనేది కూడా దేవుడు మనతో చక్కగా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కాలక్రమంలో అలాగూ మన జీవితంలో ఉన్న చెడుతనాన్ని అంతటినీ విసర్జించి దేవునికి ప్రియంగా మనం మారుతున్నాం. కాబట్టనే ఈ రోజున మనం దేవుని సన్నిధిని ఇంకా ప్రియముగా ఎంచుకొని దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడుపుతున్నాం. చూడండి అక్కడ మాట మరలా చదువుకుందాం. చూడండి ఒకసారి మరలా చూడండి 16వ వచనం నుంచి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవికి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమించబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా రాలేదప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి విమోచన క్రయధనం ఆయన చెల్లిస్తే యేసుక్రీస్తు ప్రభువు మూలంగా మనం చేసినటువంటి ప్రతి పాపమునకు క్షమాపణ దొరికి మనము రెప్పపాటున దేవుని సముఖమునకు చేరిపోయే ఆ భాగ్యాన్ని గురించి దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూనే వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఆలస్యమని మనం అనుకుంటున్నామేమో, కానీ దేవుడైతే ఏం ఆలస్యం చేయట్లేదు. దేవుడు ఏదైతే మనకి కొన్ని నీతి నియమములు, కొన్ని క్రమములు, కొన్ని ప్రకృతి ధర్మములు ఏవైతే నిర్ణయించాడో, మానవుడు జీవించేటువంటి ఆయుష్ పరిమాణం ఏదైతే నిర్ణయించాడో దానికి తగినట్లుగా ఆ ఆయుష్ పరిమాణంలో వారికి దేవుని స్వార్థ ప్రకటించబడినట్లుగా, వాళ్ళకి ఇష్టమైతే దేవుని అంగీకరించి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా, వారు నమ్మితే విశ్వాసం వచ్చినట్లుగా, వారి విశ్వాసం వచ్చితే మారు మనసు పొందినట్లుగా, మారు మనసు పొందితే వారు బాప్తిసం తీసుకుని మరి మారు మనసుకు తగినటువంటి మంచి ఫలములు ఫలించినట్లుగా, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలివారమగునట్లుగా, ఆయన రక్త సంబంధికులమై ఉన్నట్లుగా, ఆయన ఆస్తిలో పాలివారమగునట్లుగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు అన్న సంగతి మనమైతే ఎరుగుదాము. మనకైతే దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా చాలా క్రమంగా మనకు తెలియజేస్తాం. కాబట్టి ఈ క్రమంలో నేను నియమించబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనుకరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మనం కనుకరించబడతాం. దేవుని సేవకుడు చెప్పినట్లుగా విని ఇష్టమన్నా కష్టమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానక దేవుని సన్నిధిని విడవక దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారి విషయంలో దేవుని కనికరం వారికి దొరుకుద్ది. అయితే మనలో బలహీనతలు దేవునికి కాదు. అలాంటి విషయాన్ని గురించి దేవుని సేవకులు చెప్తారు. రానటువంటి వాళ్ళకి మనం చెప్పలేము, కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం చెప్పగలము. వాళ్ళు వింటారు. కాబట్టి దాని విషయమై చిన్న ప్రార్థన చేసుకుంటారు. అటు విషయంలో వాళ్ళు కనికరించబడతారు, వాళ్ళు విడిపించబడతారు. వారి జీవితంలో మేలు కలగడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎవరి ద్వారా అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా. తండ్రి తన కుమారుణ్ణి, చూడండి అక్కడ మాట చెప్పాడు, తండ్రి తను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని కనికరిత్తును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుణ్ణి సేవించే వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకనొక సమయం వస్తుంది, మనం ఈ లోకాన్ని విడిచిపోతాము. దేవుని రెండవ రాకడ రాబోతుంది. మనం ఈ లోకాన్ని విడిచిపోతాము. లేదు దానికంటే ముందుగా మన ప్రాణం ఒకవేళ మనల్ని విడిచిపోయేటట్లయితే మనము క్రీస్తు ప్రభుతో కూడా దేవుని రాజ్యంలో మనం ఉంటాము. అప్పుడు మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతునికి లాజరు కనిపించినట్లుగా, లాజరుకి ధనవంతుడు కనిపించినట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడు తండ్రి అయినటువంటి అబ్రహామా అని మరి అబ్రహాముని చక్కగా ప్రజెంట్ చేసినట్లుగా, అబ్రహామును గుర్తించినట్లుగా, అబ్రహామును గౌరవించినట్లుగా, తండ్రివైన అబ్రహామా నేను నిన్ను అడగలేను, కానీ మరి నా దగ్గర నేను పడవేసినటువంటి రొట్టె ముక్కలు తిన్నటువంటి వాడు కూడా ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని నన్ను పంపించయ్యా. అతడు నాకు రుణపడి ఉన్నాడు. అతని చిటికిన వేలు నీళ్లలో ముంచి ఒక చుక్క నా నాలుక ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం కూడా మనకి వాస్తవమే. ఒక 10-20 సంవత్సరాల క్రితం నేను సేవ మొదలుపెట్టినప్పుడు 28 డిగ్రీలు 29 డిగ్రీలు అని మనం మాట్లాడుకున్నాం. ఇవాళ అయితే 46 డిగ్రీల వరకు మనకి ఇక్కడ ప్రతిరోజు మన ఫోన్లో ఆ విషయం చూపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువగా 38 నుంచి 46 వరకు, 30 నుంచి 42 వరకు అని సుమారుగా మరి ఆ ఎండ వేడిమిని గురించి మరి మన ఫోన్ చక్కగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వేడిమిని గురించి తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మనకి కొన్ని సూచనలు కూడా మనకి నేషనల్ డిజాస్టర్ సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి మెసేజ్లు పెడుతున్నారు. ఈ రోజు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి, దయచేసి ప్రయాణాలు ఉంటే మానుకోండి. ఎందుకనంటే ఒకవేళ వయసు పైబడిన వారు కానీ పిల్లలు కానీ ఒకవేళ ఈ ప్రయాణాల్లో ఒకవేళ బయటికి వెళ్ళే పక్షాన వాళ్ళు వడదెబ్బ తగిలి ఇబ్బంది పడతారు అనే సూచనలు మనకు ఫోన్కి మెసేజ్ లాగా వస్తున్నాయి. చూడండి, అదే మెసేజ్ దేవుడు కూడా చెప్తున్నాడు. అమలారా ఇలారా వినండి, దేవుని యొక్క రాకడ రాబోతుంది. మరి ఈ లోకంలో మన జీవితం ముగియబోయేటటువంటి సమయం ఒకటి రాబోతుంది. ఈ లోకంలో మనం జీవించిన జీవితాన్ని బట్టి మనల్ని లెక్క చూసేటటువంటి సమయం ఒకటి ఉంది అని దేవుడు మనకు చాలా చక్కగా వివరంగా ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఏమాట, అప్పుడు నీతి గలవారెవరో,
నీతి గలవారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించే వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు అక్కడ కనుగొంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కనబడతారు అన్నమాట. వాళ్ళు కనబడతారు, వీళ్ళు కనబడతారు. కనబడినప్పుడు బాధపడతారు అన్నమాట. అయ్యో, అప్పుడే మాకు ఈ విషయాలన్నీ చెప్పారు కదా అని ఒకవేళ వేరొక స్థలంలో ఉన్నటువంటి వాళ్ళు బాధపడతారు. ఒకవేళ దేవుని స్థలంలో ఉన్నటువంటి, దేవునితో సురక్షితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని విషయాలు బాధపడతారు. అయ్యో, భూమి మీద ఉండగా దేవుని సేవకులు ఎన్నోసార్లు మరలా విడమర్చి చెప్పారు కదా, అయ్యో ఇంటే బాగుండేది, పలానా వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటారని నేను ఎంతో అనుకున్నాను, ఇక్కడే ఉంటారని కూడా నేను అనుకున్నాను, కానీ మరి వాళ్ళు మనసులో ఏమనుకున్నారో మరి నాకు తెలియదు అని మనం బాధపడతామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమో ఎవరము ఏ స్థితిలో ఉంటామో మనం ఎరుగము కనుక కనికరాన్ని కోరుకోవాలి. దేవుని యొక్క కనికరం మన మీద ఉండేటట్లుగా చూసుకుంటే, ఆయన కరుణిస్తే కనుక మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఆయన మనల్ని క్షమిస్తాడు. కాబట్టి మనం ఆయన నీతి రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశము మనకున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి చాలా విషయాలు మనం తెలుసుకున్నామని నేను అనుకుంటున్నాను. మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని ఆరాధనను ముగించుకుందాం. దయచేసి